హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మన ఒమేగా నెట్వర్క్ నుంచి అయితే ఒక అఫీషియల్ వీడియో అయితే మనకి రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే మనకు అఫీషియల్గానే యూట్యూబ్లో అయితే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఒకే ఒక వీడియో చూడడం ద్వారా మనకి అసలు ఈ ప్రాజెక్ట్ అనేది మార్కెట్లోకి ఎందుకు వచ్చింది, ఇంకా దాంతోపాటు లిస్టింగ్ అవ్వాలంటే టార్గెట్స్ ఏమిటి, ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏమిటి, అవన్నీ కూడా మనకైతే చాలా అంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఆ యొక్క వీడియో మనం చూసి ఇప్పుడైతే లైవ్లో ప్రతి పాయింట్ కూడా మీకైతే నేను మొత్తం కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇంకా అంతకంటే ఒక చిన్న పాయింట్ అండి, ఎవరైతే ఇక్కడ ఒమేగా నెట్వర్క్ యాప్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో చాలామంది అయితే ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవట్లేదండి. చూసుకున్నట్లయితే పైన మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే కింద మనకి మైనింగ్ సింబల్ అయితే ఉంటుంది. దీన్ని నొక్కడం ద్వారా మనకైతే మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా దాంతోపాటు మీరు పైన చూసినట్లయితే ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుందండి. సో మీరైతే ముందుగా ప్రొఫైల్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత మీకు మళ్ళీ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. దీంట్లో చూసారు కదా కింద ప్రొఫైల్ అని మళ్ళీ అయితే కనిపిస్తుంది. మళ్ళీ మీరైతే ప్రొఫైల్ బాక్స్ మీద ప్రెస్ చేయండి. చేసేసినట్టు మీకైతే ఇన్వైటెడ్ బై అనే ఒక కాలం అయితే మీకైతే కొంతమందికి అయితే ఖాళీగా ఉంటుందండి. అక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే రిజిస్ట్రేషన్ అప్పుడు రెఫరల్ కోడ్ ఇవ్వలేదో వాళ్ళకైతే ఈ విధంగా యాడ్ ఇన్వైట్ అని బ్లూ బాక్స్ అయితే కనిపిస్తుంది కింద చూసుకోవచ్చు బ్లూ కలర్లో. సో మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళేసేసి అయితే ఇన్వైటెడ్ బై దగ్గర అయితే ఈ కోడ్ ఎంటర్ చేయండి. రాజేష్ 777 అనే కోడ్ ఎంటర్ చేయడం మీరైతే నా టీంలోకి అయితే వస్తారు. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకైతే ఎప్పటికప్పుడు స్పెషల్ అప్డేట్లు అన్నీ కూడా ఇస్తూ ఉంటానండి. సో ఆ పాయింట్ అయితే మీరు గమనించి ప్రొఫైల్లో ఇంకా రెఫరల్ కూడా ఎవరైతే ఇవ్వలేదో చాలామంది ఇవ్వలేదండి. సో వాళ్ళందరూ కూడా ప్రొఫైల్ అయితే అప్డేట్ చేసుకొని ఈ కోడ్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నానండి. సో మీకు అర్థం అనుకుంటున్నాను. ఇంకా మనం మెయిన్ టాపిక్ కానీ వచ్చినట్లయితేనండి మనకైతే ఈ వీడియో అయితే రావడం జరిగిందనమాట ఒక 2 days బ్యాక్ వచ్చేసి. ముందుగా చూసినట్లయితేనండి, హలో ఒమేజియన్స్. సో ఈ యొక్క ఒమేగా నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో అందరినీ కూడానండి ఒమేజియన్స్ అనే నేమ్తో పిలుస్తున్నారని చెప్పుకోవచ్చండి. సేమ్ మన ఇంటర్లింక్లో అయితే లింకర్స్ అంటారు, పై నెట్వర్క్లో వచ్చేసి మనకి ఇక్కడ పైనీర్స్ అంటారండి. సో ఇదనమాట. ఇంకో చిన్న విషయం అండి, ఈ యొక్క వీడియో లాస్ట్లో అయితే ఒక ముఖ్యమైన టాపిక్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను, కొత్త పాయింట్ అయితే. అది కూడా వినండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సో చూడండి, ఇక్కడ హలో ఒమేజియన్స్ అని అయితే మనకైతే చెబుతున్నారండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ప్రాజెక్ట్ తాలూకా ఒక అఫీషియల్ వీడియో మనకైతే రిలీజ్ చేయడం జరిగిందండి. న్యూ ఎరా బ్లాక్ చైన్ ఎవల్యూషన్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది సొంత బ్లాక్ చైన్ కూడా ఖచ్చితంగా క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో మన ముందుకైతే వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నారండి. సో అందుకే న్యూ ఎరా బ్లాక్ చైన్ ఎవల్యూషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనకైతే ఇక్కడ చెబుతున్నారన్నమాట. సో చూసినట్లయితే ఇక్కడ ఒమేగా ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ లాగా అయితే మన ముందుకైతే వెళ్ళి సింపుల్గా తీసుకురావడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే గ్లోబల్ వైడ్గా మనకి రీచ్ అయితే అవుతుంది. మార్కెట్లో కూడా మనకైతే మంచి రీచ్ అవుతుందండి. బుల్డ్ విత్ క్లీన్ అండ్ ప్రాక్టికల్. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ ప్రాజెక్టులో కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో ఆ కమ్యూనిటీ మొత్తం కూడా క్లియర్గా నీట్గా ఉండాలి, దాంతోపాటు అందరూ కూడా రియల్ హ్యూమన్స్ అయ్యే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నారండి. సో అందుకోసం వీళ్ళు కూడా ఇంటర్లింక్ లాగే ఫేషియల్ వెరిఫికేషన్ తీసుకొచ్చారండి. సో అందరూ కూడా ఫేషియల్ వెరిఫికేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా అయితే. సో ఎవరైతే ఒక 15 days అండి, ఒక 2 weeks వరకు మైనింగ్ అనేది కంటిన్యూగా చేస్తారో వాళ్ళకైతే స్లాట్ అయితే వస్తుంది. అందరూ కూడా ఫేషియల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఆ ప్రాసెస్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నారండి వీళ్ళు. ఇంకా దాంతోపాటు మనం సంపాదించుకునే ఒమేగా టోకెన్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటిని అయితే బిజినెసెస్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మీరైతే డైలీ లైఫ్ యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. సేమ్ మన ఇంటర్లింక్లో కూడా యూటిలిటీలో ఏ విధంగా పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో సేమ్ మన యొక్క ఒమేగాలో కూడా ఉందండి, డైలీ లైఫ్ యూసేజ్ అనమాట. సో మనం సంపాదించుకునే క్రిప్టో అనేది మన నిజ జీవితంలో ఉన్న రియల్ అవసరాలు తీసుకోవడానికి అయితే మనకు ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుందని చెబుతున్నారండి. ఇంకా దాంతోపాటు మన ప్రాజెక్టులో అయితే చాలా రకాల బిజినెస్లు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో అయితే. సో వాటిలో కూడా మీరు కావాలనుకుంటే టోకెన్స్ అయితే యూస్ చేసుకోవడం చెబుతున్నారన్నమాట. సో మనకు కావాల్సింది ఎండ్ ఆఫ్ ద యూజ్ చూసినట్లయితే మనకి విత్డ్రాస్ అండి. సో మనకైతే క్రిప్టో ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మనకు ఖచ్చితంగా వాటిని అయితే విత్డ్రా కూడా పెట్టుకోవచ్చండి. సో మీకు అర్థం అనుకుంటున్నాను. ఇది ఒక డిజిటల్ అసెట్ అండి, ఇది ఒక డిజిటల్ అసెట్, ఒక డిజిటల్ ఆస్తిగా చెబుతున్నారు. సో ఈ టోకెన్స్ ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా అదే ఒక ముఖ్యమైన మార్పు అయితే తీసుకురాబోతుందని చెబుతున్నారండి. ఆర్థిక వ్యవస్థలో ఏదైతే డిజిటల్ అసెట్ ఉంటుందో అదేవిధంగా ఎకనామిక్లో ఒక టూల్గా ఖచ్చితంగా పనిచేస్తుందండి. సేమ్ చూసినట్లయితే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని చాలా విషయాల్లో వీళ్ళైతే ఇక్కడ కాపీ చేయడం జరిగిందండి. సో ఆ పాయింట్ అయితే మీరు దయచేసి గమనించండి. సో చూసినట్లయితేనండి వీళ్ళైతే
ఒమేగా నెట్వర్క్ ఫౌండేషన్ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఒమేగా నెట్వర్క్ ఫౌండేషన్ అండి. సేమ్ మన ఇంటర్‌లింక్‌లో కూడా మనకైతే ఓన్ ఫౌండేషన్ ఏ విధంగా ఉందో, ఒమేగా ఫౌండేషన్ కూడా మనకి త్వరలో స్టార్ట్ కాబోతుంది. వాళ్ళైతే లేయర్ 1 బ్లాక్ చైన్ అయితే తయారు చేయాలని కోరుకుంటున్నారు. లేయర్ 1 బ్లాక్ చైన్ అయితే వాళ్ళైతే క్రియేట్ చేస్తున్నారండి ఆల్రెడీ అయితే. సో, ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇంటర్‌లింక్ లాగా వాళ్ళు కూడా దీన్నైతే లాంచ్ అయితే చేస్తారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ యొక్క బ్లాక్‌కి సంబంధించిన నేమ్ వచ్చేసి ఓవి20 అండి. ఓవి20 అయితే వీళ్ళకి లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి బీఈపీ20, టీఆర్సీ20 లాగా ఇది ఓవి20 అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు మనం చూసినట్లయితేనండి, ఈ యొక్క ఓవి20 అనేది మనకి డిజైన్ చేసింది పవర్‌తో అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో, చూసినట్లయితే చాలా అంటే చాలా ఎక్కువ బెనిఫిట్లు అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది అని చెబుతున్నారండి. ఇంకా దాంతో పాటు మనకైతే వీళ్ళైతే కొన్ని కీ పాయింట్స్ కూడా ఇచ్చారన్నమాట, చెబుతాను. సెక్యూర్ ఆన్ చైన్ ట్రాన్సాక్షన్స్. సో, ఎప్పుడైతే మనకి ఓన్ బ్లాక్ చైన్ ఉంటుందో ప్రతి ట్రాన్సాక్షన్ మనం సొంతంగా చేసుకోవచ్చు. ఇంకా ఇతర టెక్నాలజీల మీద, ఇతర సంస్థల మీద ఖచ్చితంగా ఆధారపడక్కర్లేదండి. సేమ్ ఈ విషయంలో అయితే మన ఇంటర్‌లింక్ వాళ్ళనైతే వీళ్ళు కాపీ చేయడం జరిగిందనమాట. మంచి విషయమే, కాపీ అయితే తప్పేం లేదు. మంచి విషయాన్ని కాపీ చేయాలండి. మల్టీ నోడ్ వాలిడేషన్ అచీవ్‌మెంట్. సో, ఒకేసారి ఎన్ని నోడ్స్ అయినా సరే ఖచ్చితంగా వీళ్ళైతే వాలిడేషన్ చేసుకొని చెప్తున్నారు. హై నెట్వర్క్ ఇంటిగ్రిటీ. సో, చూసినట్లయితే ఈ కమ్యూనిటీలోకి ఎక్కువ కమ్యూనిటీ వచ్చినా సరే, అంటే ఎక్కువ మంది మైనర్స్, ఎక్కువ మంది జాయినింగ్‌లు వచ్చినా సరే ఇబ్బంది లేకుండా వర్క్ అయితే అవుతుంది. స్కేలబుల్ ఈకోసిస్టమ్ ఎక్స్పాన్షన్. సో, ఈ యొక్క ప్రాజెక్ట్ తాలూకా ఈకోసిస్టమ్ కూడా చాలా అంటే చాలా బాగా డెవలప్ అవుతుందని చెబుతున్నారండి. సో, ఈ విధంగా మనమైతే ఒమేగాకి సంబంధించిన టోకెన్‌కి సంబంధించి వివరాలు మనకైతే వీళ్ళు చెబుతున్నారండి. సో, చూసుకోవచ్చు నేటివ్ టోకెన్ పేరు వచ్చేసి మనకైతే ఒమేగా అండి. ఓఎంజీ అనమాట. సో, ఇక్కడ చూడండి మనకి చాలా అంటే చాలా వాటిలో అయితే ఈ విధంగా వర్క్ అయితే అవుతుందండి. సో, ముందుగా వీళ్ళైతే ఇక్కడ లార్జెస్ట్ యాక్టివ్ బ్లాక్ చైన్ కమ్యూనిటీ అని చెబుతున్నారు. సో, ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కువ యాక్టివ్ యూజర్స్ ఉండాలని కోరుకుంటున్నారండి. సేమ్ మన ఇంటర్‌లింక్ లాగే. సో, చూసుకోవచ్చు వీరు సంపాదించుకున్న టోకెన్స్ ఏవైతే ఉంటాయో మీరైతే గ్లోబల్ వైడ్‌గా మీరైతే వాటిని యూజ్ చేసుకోవచ్చు అని చెబుతున్నారండి. అంటే పేమెంట్ గేట్‌వేస్‌లో గానీ, లేదనుకుంటే క్రిప్టో ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ అయిన తర్వాత విత్‌డ్రా కూడా పెట్టుకోవచ్చండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితేనండి మొత్తం సప్లై వచ్చేసండి మనకైతే 10,000 కోట్లండి. 10,000 కోట్లు అయితే మనకి ఇక్కడ వీళ్ళు సప్లైని అయితే మొత్తం క్రియేట్ చేయడం జరిగిందండి. సేమ్ మన నెట్వర్క్ లాగా. నెట్వర్క్ లాగా అయితే అదేవిధంగా మన ఇంటర్‌లింక్‌లో కూడా ఐటీఎల్జీ ఏ విధంగా 10,000 కోట్ల సప్లై, సేమ్ అదేవిధంగా ఈ యొక్క ఒమేగాలో కూడా 10,000 కోట్లు అని చెప్పుకోవచ్చండి సప్లై అయితే. సో, ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. కాబట్టి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేస్తామని చెబుతున్నారన్నమాట. సో, దాంతోపాటు అయితే వీళ్ళు ఒక సరికొత్త మెకానిజం తీసుకొచ్చారండి. అదే మన డీఎస్‌సి. డైనమిక్ సప్లై కాన్సెప్ట్ అండి. డీఎస్‌సి అంటారు. ఇదేంటో మీకైతే నేను సింపుల్‌గా చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే చూసినట్లయితేనండి మనకి టోటల్ సప్లై ఏదైతే ఉందో ఆ సప్లై మొత్తం కూడా ఈ యొక్క మైనర్స్‌కే ఇక్కడ మైనింగ్ అయితే చేసుకున్నారన్నమాట. సో, మనమే చేసుకుంటున్నాము. ఇంకా చెప్పాలంటేనండి ఎవరైతే ఇక్కడ వెరిఫైడ్ మైనర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నవి మాత్రమే రియల్ టోకెన్స్ అనమాట. అందుకే చెబుతున్నాను ఫేషియల్ వెరిఫికేషన్ చాలా చాలా ముఖ్యమండి దీంట్లో అయితే. అందరూ కూడా చేసుకోండి. సో, హ్యూమనాయిడ్ వెరిఫికేషను, ఆ తర్వాత మనకైతే ఈకేవైసీ కూడా చేసుకోవాలి. ప్రెజెంట్ మనం చేసుకునేది ఫేజ్ 2లో ఉన్న హ్యూమనాయిడ్ వెరిఫికేషను. తర్వాత మనకైతే కొద్ది నెలల తర్వాత ఫేజ్ 3 స్టార్ట్ అయిద్ది. సో, అప్పుడైతే మనం ఖచ్చితంగా ఈకేవైసీ కూడా చేసుకోవాలి. ఇది డాక్యుమెంట్ కేవైసీ సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇదండి మనకున్న డీఎస్‌సికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఈ టోకెన్ అనేది రియల్ హ్యూమన్స్ దగ్గరే ఉంటుందన్నమాట. మైనింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ దగ్గర. సో, వీళ్ళైతే టోటల్ సప్లై బై చూసినట్లయితే సర్క్యులేటింగ్ సప్లై అని చెబుతున్నారండి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి మేము చెప్పాలంటే ఇక్కడ 10,000 కోట్ల సప్లై ఉంది ఒమేగా టోకెన్స్ అనేది. సో, మనకి లిస్టింగ్ లోపు ఎంతైతే మైనింగ్ జరిగిద్దో మైనింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక 10,000 కోట్లలో జస్ట్ ఒక 2,000 కోట్లు మాత్రమే మైనింగ్ అని అనుకుందామండి. ఇంకా మనకు ఫైనల్‌గా ఆ 2,000 కోట్లే మనకైతే ఇక్కడ సప్లైకి వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో, మీకైతే సర్క్యులేటింగ్‌లోకి మొత్తం కాదండి మైనింగ్ ఎంతైతే జరిగిద్దో అంతటి మాత్రం తీసుకొస్తారన్నమాట. సో, ఈ ప్రాజెక్ట్‌కి అయితే చాలా చాలా సేఫ్ జోన్‌లో అయితే ఉంటుందండి. ప్రాజెక్ట్ అనేది చాలా చాలా స్టేబుల్‌గా లాంగ్ టర్మ్‌లో అయితే ఉండడానికైతే ఇది వన్ ఆఫ్ ద రీజన్‌గా ఉంటుందన్నమాట. సో, ఇంక రోడ్ మ్యాప్ మనం చూసినట్లయితే ఫేజ్ 1 అయితే మనకి రీసెంట్‌గానే కంప్లీట్ అయిందండి. సో, చూసినట్లయితే ఇక్కడ 10 మిలియన్ వెరిఫైడ్ మైనర్స్ అయితే మనకు ఖచ్చితంగా కావాలి అనే పాయింట్ వీళ్ళు చెబుతున్నారండి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే 1,00,00,000 మంది కమ్యూనిటీ అండి. సేమ్ మన ఇంటర్‌లింక్ వాళ్ళైతే ఏ విధంగా 1 క్రోర్ కమ్యూనిటీ కావాలని చెబుతున్నారు లిస్టింగ్‌కి అయితే సేమ్ అదే విధంగా ఒమేగా వాళ్ళు కూడా 1 క్రోర్ కమ్యూనిటీ మనకు ఖచ్చితంగా కావాలి. వెరిఫైడ్ మైనర్స్ కావాలని చెబుతున్నారండి. దేనికి లిస్టింగ్ కోసం అనమాట. సో, ఈ విధంగా అయితే మనకైతే ముందుగా వీళ్ళైతే క్లారిటీ చెప్పేశారండి. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఈ యొక్క టార్గెట్ వచ్చేసి 10 కోట్లండి.
10,00,00,000 కమ్యూనిటీ వచ్చేంత వరకు మనకైతే ఖచ్చితంగా లిస్టింగ్ ఉందని చెప్పడం జరిగింది. కానీ తర్వాత అయితే వాళ్ళు మార్చుకున్నారు డీటెయిల్స్ అయితే. ఆ 10,00,00,000 కాస్త మనకైతే 1 crore తగ్గించారండి. సో, మనకైతే 90% భారం తగ్గిందనమాట. కాబట్టి మనమైతే మన పనందరం కూడా చేసుకోవాలండి. మనం ప్రతి ఒక్కరం జాయిన్ అయ్యి అట్‌లీస్ట్ ఒక్క మెంబర్‌ని జాయిన్ చేసినట్లయితే మన యొక్క బాధ్యత తీరిపోతుందండి. ఇంకా ఎక్స్‌ట్రా చేస్తే మంచిదే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మనకి ప్రెజెంట్ అయితే ఉంది ఫేజ్ 2లో ఉంది. తర్వాత మనకి ఫేజ్ 3లో ఈకేవైసీ ఉంటుందన్నమాట. ఫేజ్ 3లోనే మనకి మైగ్రేషన్ కూడా ఉంటుంది. మనం సంపాదించుకుంటున్న టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఒమేగా టోకెన్స్ అవన్నీ మైగ్రేట్ అయ్యి ఒరిజినల్ మైగ్రేషన్ లాగా అవుతాయన్నమాట. ఇంకా చూసినట్లయితేనండి మనకైతే ఫేజ్ 4లో మెయిన్ నెట్ అయితే మనకి అఫీషియల్‌గా ఓపెన్ అయితే అవుతుంది. సో, అప్పుడు మన ఒమేగా టోకెన్ అయితే ఈ ప్రపంచంలో ఉన్న మేజర్ క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో లిస్టింగ్ అయితే అవుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా భారీ స్కేల్‌లో ఉండబోతుందండి. 1 crore కమ్యూనిటీ కావాలి. ప్రైస్ కూడా లిస్టింగ్ ప్రైస్ కూడా మనకైతే $0.5 నుండి $1 వరకైతే ఉంటుందండి. $0.5 నుండి మనకైతే $1 వరకైతే ఉంటుంది. ఇంకా అంతకు మించిందనుకోండి ఇంక మంచి విషయమే. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే దయచేసి చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, చూసుకోవచ్చు ఇక్కడ ఎండ్ ఆఫ్ మైనింగ్ ప్రోటోకాల్ విల్ బి అప్డేట్ అని చెబుతున్నారన్నమాట. సో, ఎప్పుడైతే వన్స్ మనకి లిస్టింగ్ అయిపోతుందో ఆ రోజు నుంచి మనకైతే మైనింగ్ అయితే ఉండదు. ఆ రోజు నుంచి మనకి ఖచ్చితంగా మైనింగ్ అయితే ఉండదండి. సో, ఇదే కొత్త ప్రాసెస్ అనమాట. దీన్నేమంటారు? ఈఓఎం అంటారనమాట. ఎండ్ ఆఫ్ మైనింగ్ అంటారు. సో, చూసినట్లయితే వన్స్ మనకి లాంచింగ్ అయిపోయిందనుకోండి, మనకి ఆ తర్వాత మైనింగ్ అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఉండదండి. ఇంటర్‌లింక్ లాగా లాంచింగ్ అయిన తర్వాత మళ్ళీ మైనింగు, టిట్‌కాయిన్ లాగా లాంచింగ్ అయిన తర్వాత మళ్ళీ మైనింగు, పై నెట్వర్క్ లాగా లాంచింగ్ అయిన తర్వాత మళ్ళీ మైనింగ్ ఉన్నట్లుగా ఈ యొక్క ఒమేగాలో ఉండదండి. సో, దయచేసి గమనించి కోరుకుంటున్నాను. మీరైతే అందరూ కూడా ఎక్కువ టోకెన్స్‌ని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ యొక్క వంతుగా. సో, ఎందుకంటే వీళ్ళు సరికొత్త ప్రోటోకాల్ తీసుకొచ్చారండి. మైనింగ్ అయితే ఇంకా ఆఫ్ చేస్తారనమాట. సో, ఈ విధంగా అన్‌మైనెడ్ టోకెన్స్ అనేది మనకైతే బర్న్ అయిపోతాయి. నేను చెప్పాను కదా! అప్పుడు లాంచింగ్ వరకే మనకి లెక్క. లాంచింగ్ అయిన తర్వాత ఎన్నైతే మైనింగ్ అయ్యాయో వాటినే ఇక్కడ లిస్టింగ్ చేస్తారు గానీ, మిగతా వాటినైతే ఖచ్చితంగా బర్న్ చేసేస్తారు. ఇంకా మైనింగ్ అనేది కొత్త యూజర్‌కి అవకాశం ఖచ్చితంగా ఉండదు. సో, ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. దయచేసి ఈ పాయింట్ అయితే మీరు కూడా గమనించండి. ఇంకా అదే విధంగా మింటెడ్ విల్ బి క్లోజర్ ఫర్ ఎవర్. సో, ఇంకా మేము మళ్ళీ మైనింగ్ చేసుకుందాం అనుకున్నా సరే, ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ఖచ్చితంగా అవకాశం ఇద్దని చెబుతారండి. అవకాశం ఖచ్చితంగా లేదనమాట. సో, అందరూ కూడా దయచేసి గమనించి ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ చేసుకొని ప్రతిరోజు కూడా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ అయితే అవుతుంది 1 crore కమ్యూనిటీ అయిన తర్వాత. అప్పుడు వాటిని మీరు ట్రేడ్ చేసుకొని విత్‌డ్రా కూడా పెట్టుకోవచ్చు క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి ఈ విధంగా చాలా అంటే చాలా మంచి ప్రాజెక్ట్ వీళ్ళైతే మన ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఈకో సిస్టమ్‌లో చూసినట్లయితేనండి ఈ యొక్క ప్రాజెక్ట్‌లో చాలా అంటే చాలా యాప్స్ అయితే ఉన్నాయి. చాలా యాప్స్ అయితే ఉన్నాయండి. ఇంకా ఈ యాప్స్ యొక్క కౌంటింగ్ మరి పెరుగుతూనే ఉంటదండి. సో, అందుకే చెబుతున్నాను ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని చెబుతున్నానండి. ఎందుకంటే మంచిగా ఇన్‌కమ్ అయితే రాబోతుంది లిస్టింగ్ అయిన తర్వాత అందరికి కూడా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అందరికి కూడా తెలియాలండి. సో, ఒమేగా అనేది ఇక్కడ చూసినట్లయితే స్ట్రక్చర్డ్ గవర్నమెంట్స్ ద్వారా అయితే ఉంటుంది. ఇంకా అదేమంటూ ఎకనామిక్ డిజైన్ అయితే మంచిగా చేయడం జరిగింది. ఇంకా బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా చేశారు. ఇంకా అదేవిధంగా రియల్ వరల్డ్ యుటిలిటీలో కూడా దీన్ని తీసుకెళ్ళడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ప్రాక్టికల్‌గా మనకైతే ప్రాజెక్ట్ అనేది మార్కెట్‌లోకి అయితే అందరికి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నారండి వీళ్ళైతే. సో, అందుకోసమే ప్రైస్ అనేది మనకి మంచిగానే లిస్టింగ్ అయితే అవుతుంది. ఆ తర్వాత సప్లై ఏవైతే ఉంటుందో అక్కడి నుంచి మాత్రం మనకైతే మైనింగ్ అయితే ఆఫ్ చేస్తారండి. సో, దాన్ని బట్టి మనకైతే మంచిగా ఇన్‌కమ్ అయితే అందరికి కూడా వస్తుందని చెప్పుకోవచ్చనమాట. సో, ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. మీ అందరికి కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒమేగా నెట్వర్క్ అనేది రిప్రజెంట్స్ స్ట్రక్చర్, లెగిట్ మనీ. సో, ఈ ప్రాజెక్ట్ అనేది నీతిగా, న్యాయంగా సంపాదించుకునే ఒక ఆర్థిక వ్యవస్థలాగా ఖచ్చితంగా ఉండబోతుంది అని చెబుతున్నారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియో మొత్తం కూడా మనకి అర్థమయ్యే భాషలో సింపుల్‌గా మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు ఖచ్చితంగా థ్యాంక్ యూ అని కూడా మనకైతే వీళ్ళు చెబుతున్నారన్నమాట. సో, ఈ విధంగా అయితే వీళ్ళ యొక్క ప్రోగ్రామింగ్ అయితే మొత్తం కూడా ఇక్కడ చేయడం జరిగిందండి. ఫైనల్‌గా వీళ్ళు ఏం చెబుతున్నారంటే హ్యాపీ మైనింగ్. సో, అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే ఆగకుండా చేసుకోండి అని చెబుతున్నారు. సో, ఈ ప్రాజెక్ట్‌లో అయితే డావో గవర్నమెంట్ వాళ్ళ యొక్క సపోర్ట్ అయితే ఉంది. ఇంకా దాంతో పాటండి మనకైతే చాలా అంటే చాలా అప్డేట్లు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఇది మరొక ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ అనేది తెలిపిస్తుందండి. ఎన్నో పోలికలైతే ఉన్నాయి. సో, అదైతే మీరు దయచేసి గమనించండి. లేయర్ 1 బ్లాక్ చైన్ గానీ, అదేవిధంగా డావో గవర్నమెంట్స్ ఓటింగ్ గానీ, దాంతోపాటు సప్లై కానీ, ఇంకా దాంతోపాటు చూసినట్లయితే లిస్టింగ్ టార్గెట్ అండి 1 crore కమ్యూనిటీ కదా! ఇంటర్‌లింక్ సేమ్ అదే విధంగా తీసుకొచ్చారన్నమాట. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌లో అయితే అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే దయచేసి చేయాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు మనకైతే సిలియా వాలెట్ అనే ఒక యాప్ అయితే మనకి మార్కెట్‌లో
బాగా వైరల్ అయితే అవుతుందండి. సో, ఆ యాప్ గూడా చాలా అంటే చాలా బాగుంది రివ్యూ పరంగా చూసాను నేనైతే. సో, ఆ వీడియో కూడా మన ఛానల్‌లో కొద్ది రోజుల్లో రాబోతుంది. దాంట్లో కూడా మనకైతే మంచిగానే ఇన్‌కమ్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎక్కువ టైం ఏం లేదు. తక్కువ కాలంలో మనకి లిస్టింగ్ అయితే అవుతుంది. చాలా చాలా లీగల్‌గా వెళ్తున్నారు వాళ్ళైతే. సీఈఓ గారు కూడా ఉన్నారు. సో, ఖచ్చితంగా అవన్నీ కూడా చేసుకుందామండి. కాబట్టి మీకైతే ఈ ఒమేగా నెట్‌వర్క్ తాలూకా ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కవర్ చేశాను అనుకుంటున్నాను. సో, ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. అందరూ కూడా యాక్టివ్‌గా అయితే మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వీళ్ళు మనకిచ్చిన ఒక ఏవి వీడియో లాగనమాట. సో, ఒక వీడియో చూడడం ద్వారా ఈ ప్రాజెక్ట్ తాలూకా బేసిక్ ఇన్ఫో తెలుసుకోవచ్చండి. సో, అర్థమైంది అనుకుంటున్నాను. మైనింగ్ అనేది లిస్టింగ్ అయిన తర్వాత ఉండదండి. ఇది ఇంకా ముఖ్యమైన విషయం ఇక్కడ. మైనింగ్ అనేది మనకైతే లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఉండదు కాబట్టి ఇప్పుడే త్వరపడి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.